నెత్తి మీద పెట్టుకొని చెప్పు. అది ఓకే అడిగాను కూడా. ఈసారి కూడా చెప్పు ప్రతిసారి అడ్రస్ ఉంది కదా సార్ అందులో. చెప్పు అర్థమవుతుంది. SMS సార్ లోయర్ టాంక్మెంట్ రోడ్డు అజా మంజిల్ ఎక్కడని అడుగుతాను. అవి చర్చ్ దగ్గర తీసుకెళ్తాం కదా తీసుకెళ్తాం సార్. చర్చ్ వాళ్ళ మధ్యలో ఎట్లా పంచినావు? ఇప్పుడు పంచినావులేవా? పంచిన వాళ్ళు మంది 100 బ్యాగులు పట్టుకొని పోతే మేము అడుగుతామా? ఏం తీసుకోవాలి? మళ్ళీ కాలు ఎందుకు మొక్కుతాను? నన్ను వద్దే తప్పు చేసినా నా కాలు ఎందుకు మొక్కుతాను? అప్పుడు అక్కడ షాప్ ఉంది కదా, అక్కడ అడిగాను. ఆ షాప్ ఉంది ఏమని అడిగావు? అజాం మంజిల్ ఇచ్చానని నేను అడుగుతాను, నువ్వే అన్నావు సార్. ఒప్పుకున్నా సార్. ఒక మాట చెప్తాను సార్, మత ప్రచారం అంటున్నారు కాబట్టి చేసావు కాబట్టి నువ్వు ఎందుకు బుక్కులు పంచావు సార్? మరి ఇప్పుడు చెప్పిందే చెప్తున్నాను నువ్వు కదా కాబట్టి చెప్పింది చెప్పకు, నువ్వు చేసింది చెప్పు. నువ్వు నీ బ్యాగ్ చెప్పింది మేము చెప్పింది అది కాబట్టి ఇప్పుడు పబ్లిక్ అడిగినంటే ఇచ్చేస్తున్నాడు. జోబులు ఏమున్నది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? సరే సార్. ఇప్పుడు వేరే వాళ్ళకట ఈయన దగ్గర బైబిల్ ఉన్నాయి అని తెలిసిందట, వాళ్ళు అడిగిరంట, ఈయన ఇచ్చిందంట. నంబరు ఫోన్ లో అన్ని పోయినాయి. నంబర్ కాంటాక్ట్ సార్ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ కాదు, దేశం మొత్తంలో ఎక్కడ చేయొద్దు. మంగళ బిఎస్ దేశం మొత్తంలో కూడా బహిరంగ ప్రచారం చలో బండి కూర్చోం. బండి మీద కూర్చోం. బ్యాగ్ లేపు పాపం లేపు నీ పాపం నువ్వే పట్టుకో. నీ పాపం నువ్వే. నీ పిల్లలు మొత్తం ముడలు కలుస్తారు. చెప్తున్నా కదా 100% ముడలు కలుస్తారు.